సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మున్మన్స్ బాయ్స్. ఈరోజు అయితే మన డే 2 ఇన్ మున్నార్. సో మన హాస్పిటల్ పేరు తెలుసు కదా, మార్నింగ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది మన గ్యాంగ్. నమస్తే పీపుల్. సో మెడ్ టాక్స్ కోసం డే 2లో వచ్చేసినాం. ఈరోజు మన ముచ్చట్లేండో చూద్దాం, మన కేసెస్ ఏమేమి డీల్ చేసినామో అన్ని మీతో డిస్కస్ చేయడానికి వచ్చేసాం. సో డూ వాచ్ ద ఫుల్ వీడియో, డోంట్ మిస్ ఎనీథింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఓకేనా? వన్స్ అగైన్ గైస్, ఈరోజు అయితే నా ఫస్ట్ కేసు మా మార్లిన్ సార్తో ఏమైందంటే, మా హాస్పిటల్లో వర్క్ చేసే ఒక వర్కింగ్ ఉమెన్, ఏజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 35 years ఉంటుంది. తను వాష్రూమ్స్ క్లీన్ చేసే ఆమె, ఆ వర్కర్. సో క్లీన్ చేసే టైంలో ఫినైల్ ఉంటుంది కదా, వాష్రూమ్స్ క్లీన్ చేసే ఫినైల్, ఆ ఫినైల్ స్ప్లిట్ అయిపోయి తన కళ్ళలో పడ్డది. మొత్తం లెఫ్ట్ ఐ మొత్తం పడ్డది. ఫుల్ రెడ్డిష్ తోనే వచ్చింది, మొత్తం ఐ ఇరిటేషన్ అని చెప్పేసి వచ్చింది. డాక్టర్ అయితే ఏం కాదు పిచ్చలైట్ అని చెప్పేసి కూల్ నార్మల్ సెలైన్ వాటర్తోని ఒక సిరంజ్ తీసుకొని, సిరంజ్ నీడిల్ బ్రేక్ చేసేసి దాంట్లోకి నార్మల్ సెలైన్ వాటర్ తీసుకొని తన ఐ అయితే వాష్ చేసిండు. ఐ వాష్ చేసేసి నార్మల్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనకి యాంటీబయాటిక్ డ్రాప్స్ అయితే ఇచ్చిండు. సో ఇట్లాంటి కేసెస్ నార్మల్ ఏం కాదు, ఐకి అయితే ఏం ప్రాబ్లం కాదు, జస్ట్ ఇరిటేషన్ అవుతూ ఉంటుంది కొన్ని అవర్స్ దాకా, అంతేగాని నార్మల్ సెలైన్ వాటర్తో వాష్ చేసేస్తే కొంచెం బాగుంటుంది అన్నారు. ఇది నా ఫస్ట్ కేసు ఈరోజు. హరీష్, వాట్ అబౌట్ యువర్ కేస్? Today we have different cases, like 13 cases, like hernia and some swelling and many cases, different cases, ulcer, hand ulcer, and that's all we had, and many things. And in Telugu he'll be saying about that. సరే చెప్పు, మీ సర్జన్ డిపార్ట్మెంట్లో ఏమేమి జరిగినాయో? ఏమి అట్లనే వచ్చినాయి 13 కేసెస్. అల్సర్ అనేది చెయ్యికి కరెంట్ షాక్ తాకేసి మొత్తం డీప్ ఇంజురీ అయిపోయింది, మొత్తం యాంటీబ్రాకియల్ రీజన్ అక్కడ మొత్తం. ఇంకా ఆ సర్జరీ అయిపోయిన కొన్ని మంత్స్ తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయి అల్సర్ ఫామ్ అయింది. అట్లా ఒక కేసు వచ్చింది. ఇంకో కేసు అంటే ఇంకా ఇట్లా హైడ్రోసిల్ గురించి ఒక కేసు వచ్చింది. హైడ్రోసిల్ కేసు ఏంటిదంటే 18 years బాయ్, తన ఎట్లా అంటే ఐడెంటిటీ రివీల్ చేసుకోవాలని అసలు లేదా ఆ అబ్బాయికి. సార్ ఎంత అడిగినా ఏదో ఒకటి స్కిప్ చేస్తూ ఉన్నాడు, అట్లా స్కిప్ చేస్తూ ఉండేసి లాస్ట్కి ఏమైందంటే ఇట్లా వాటర్ ఫామ్ అవుతుంది అని అది ఒకటి చెప్తుండే, ఇంకేం చెప్పట్లేదు. అట్లా లాస్ట్కి చెక్ చేస్తే అక్కడ ఈలియోఇంగ్వినల్ హెర్నియా అయిపోయి లోపల స్క్రోటల్ శాక్లో మొత్తం హైడ్రోసిల్ అయింది. ఆపరేషన్ చేయించాలని చెప్పంగానే మెడిసిన్ అది ఇదని చేయించుకోలేను అని భయపడతా వెళ్ళిపోయాడు. ఇట్లా అయింది ఒక కేసు, ఇంకా అట్లా అయింది. నా డిపార్ట్మెంట్ అయితే గైనకాలజీ. సో ఈరోజు ఫస్ట్ కేసు వచ్చి ఒక టీనేజర్ వచ్చింది, 19 years అంట. తనకి పీసీఓడి ప్రాబ్లంతో వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ మధ్య ఫుల్ పీసీఓడి, పీసీఓఎస్ వాటితోనే ఫుల్ ఫీమేల్స్, టీనేజర్స్ వీళ్ళందరూ సఫర్ అవుతున్నారంట. అండ్ సో ఆమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా అయిపోయి ఇంకా అడిగాం ఎందుకు ఇలా అందరికీ ఇలా అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ ద కేసెస్ పీసీఓడి, పీసీఓఎస్ఏ ఉంది. ఎందుకు అవుతుంది అంటే లైక్ ఎన్విరాన్మెంట్, ఇంకా మన డైలీ రొటీన్ హ్యాబిట్స్, డైట్, మనం జంక్ ఎక్కువ తినడం, పానీపూరీస్కి వెళ్ళడం, సో వాటి వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇంకా పీసీఓడి అట్లాంటివి అవుతున్నాయి. సో మనం కేర్ తీసుకోవాలి అని చెప్పింది ఫస్ట్ కేసు అయితే. ఓకే, సో నా సెకండ్ కేసు అయితే హిమోడయాలసిస్. ఒక 45 years ఏజ్డ్ మ్యాన్, ఓకేనా, మెయిల్ పర్సన్. తనకు హిమోడయాలసిస్ అయింది. సో ప్రజెంట్ మన పేషెంట్ హిస్టరీ ఏంటంటే, ప్రజెంట్ కంప్లైంట్ దేంతో వచ్చిందంటే వామిటింగ్స్ ఉన్నాయి, లూజ్ మోషన్స్, ఇంకా డిజీనెస్తోని, బ్రెత్లెస్నెస్ రీజన్స్తో వచ్చిండు. అంటే తనకి ఊపిరి ఆడట్లే. నిన్న మార్నింగ్ నుండి లూజ్ మోషన్స్, సరిగ్గా బ్రీత్ తీసుకోలేకపోతున్నాడు. ఆ కేసెస్తోనైతే వచ్చింది, కంప్లైంట్స్తో మనకి. తన పాస్ట్ హిస్టరీ ఏంటంటే, తనకి ప్రీవియస్గా ఉన్న జబ్బులు ఏంటంటే ఎప్పటి నుండో డయాబెటీస్, షుగర్ ఉంది ప్లస్ డయాలసిస్ పేషెంట్. తనకి రీనల్ ఫెయిల్యూర్ ఉంది. సో పేషెంట్కి అట్లా మామూలుగా షుగర్ రీడింగ్ అయితే ఎంత వచ్చిందంటే 253 వచ్చింది. సో 5 units ఆఫ్ ఇన్సులిన్ షార్ట్ అయితే ఇచ్చిండ్రు.
ఇంకా బ్రెత్లెస్నెస్ దానికైతే నెబులైజేషన్ బెటర్. అంటే ఒక ఆక్సిజన్ మెషిన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మెడిసిన్ ద్వారా స్టీమ్ వస్తుంది. అది మన ఎయిర్వే ట్రాక్ట్ మొత్తం కాన్స్ట్రిక్ట్ అయి ఉంటుంది, ఇట్లా దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఆ స్టీమ్ వెళ్ళడం వల్ల అది మామూలుగా డైలేట్ అయిపోయి మంచిగా తన శ్వాస తీసుకునేటట్టు ఉంటుంది. సో ఇందులో కొంచెం కామెడీ ఏమైందంటే మా అందరికి ఫన్, ఆయన చాలా సఫర్ సఫర్ అవ్వకుండా పాపం వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, వాళ్ళ వైఫ్ని ఫుల్ తిడతాడు, నాకు ఇంకా తగ్గట్లే అంటే తను అసలు పేషెన్స్ లేకుండా తిడుతూనే ఉన్నాడు. ఏంటంటే మలయాళం తిట్టాడు, నాకు అక్కడ ఉన్న నర్సులు ఇంగ్లీష్లో చెప్పిండు. చాలా ఫన్నీ ఏంటంటే వాళ్ళ కాన్వర్జేషన్ ఫన్నీగా ఉండే ఈరోజు మొత్తంలో. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తను సెట్ అయిపోయినాక తనని తీసుకెళ్ళిండు. ఇంకా ఈరోజు అయితే ఇది జరిగింది నా కేసెస్ అయితే. లిఖిత? నాకైతే నార్మల్ డెలివరీ చెకప్కి వచ్చారు చాలా మంది వరకు. అండ్ దాంట్లోనే మాకు మనం మంత్లీ చెకప్కి అట్లా వచ్చినుండే, మాకు కొన్ని నేర్పించింది అందులోనే. ఇలా కరెక్ట్గా డెలివరీ డేట్ ఇస్తాం కదా పేషెంట్స్కి, ఎప్పుడు పిల్లలు పుడతారు అనేసి, అది నేర్పించింది. ఎలా చేయాలి 9 months + 7 days అలా క్యాల్కులేట్ చేసి కొన్ని టాస్క్ ఇచ్చింది మాకు. అంటే ఇప్పుడు ఆమె ఒక సర్టన్ డేట్ ఇచ్చింది, 28th March 2023. సో ఇప్పటికి ఎన్ని వీక్స్, ఆమె డెలివరీ డేట్ చెప్పండి అనేసి అలా కొన్ని టాస్క్ ఇస్తే అట్లా కంప్లీట్ చేసినాం బాగానే. అండ్ నిన్న ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అది మళ్ళీ రిపీట్ అడిగింది. ఇంకా మాకు ఒక కేసు వచ్చింది అనమాట. ఏంటంటే తను 7 months ప్రెగ్నెంట్. సో ఆమె వచ్చేసి అడిగింది, ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో గ్రహణం, సోలార్ ఎక్లిప్స్ అదే అయితే ఒక ప్లేస్ నుంచి కదలొద్దంట కదా, నేను బై మిస్టేక్ కదిలితే బేబీకి ఏమైనా అవుతుందా, లేక బేబీకి ఏమైనా షేప్స్ మారిపోతాయా, ఫేస్, ఇయర్ అట్లాంటివి అట్లా అడిగింది. వాళ్ళ మమ్మీ ఉంటారు కదా, మదర్ ఇన్ లా, వాళ్ళందరూ చెప్పారంట అలాంటివి. సో మా మామీగా నవ్వేసి అవన్నీ మిత్స్, మీరేం నమ్మకండి, జస్ట్ బయటికి వెళ్ళరు అంతే, కదలకుండా స్టాచ్యూలా ఏం ఉండాల్సిన అవసరం లేదు, ఏమవ్వదు మీ బేబీకి అని చెప్పినండే. అంతే అయింది ఈరోజుకి అంతేనా? సో గైస్, ఇది ఈరోజు హాల్చాల్ ముర్నార్లో పోస్టింగ్ అయితే. ఈరోజు అయితే మా Day 2 ఇట్లా అయిపోయింది. సో Day 3 మెట్టాక్స్ మళ్ళీ వస్తాం. See you in the next video guys. See you, bye bye, tata. Like, share, subscribe. So do follow, like, share, subscribe. Okay na? Follow for more content guys. See you, bye bye. That's fun.